ఒక గుడి ఒక ఏరియాలో ఉంటుంది, ఇంకొక గుడి ఇంకొక ఏరియాలో ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం అనేటటువంటి దేవాదాయ శాఖ యొక్క ఉద్దేశం. అసలు గుళ్ళు ఎందుకు ఆ ప్రాంతంలో గుడి అనేటటువంటిది అన్నిటికీ కేంద్రం, సాంస్కృతిక కేంద్రం, ఉద్యోగ ఉపాధి కేంద్రం, ఆహారానికి సంబంధించినటువంటి కేంద్రం. కానీ దీన్ని ఒక వ్యాపార వరంగా చూస్తే, దీన్ని ఒక సిస్టంలోకి మారిస్తే ఎట్లాగా? ఇప్పుడు తాజాగా పద్మావతి హాస్పిటాలిటీస్ అనేటటువంటి సంస్థకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలలో ఉన్నటువంటి పనులన్నీ అప్పజెప్పేశారట. అదేంటది? ప్లంబింగ్ పనులు, అగ్నిమాపక శాఖ పరికరాల నిర్వహణ, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ, దుస్తులు శుభ్రం చేయడం వంటి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ టెండర్ని తిరుపతిలోని పద్మావతి హాస్పిటాలిటీస్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ దక్కించుకుందంట. విశాఖలోని వరాహలక్ష్మీ నరసింహస్వామి గుడి, అన్నవరంలోని సత్యనారాయణ స్వామి గుడి, ద్వారకా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి గుడి, విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి గుడి, శ్రీశైలంలోని బ్రహ్మరమ మల్లికార్జున స్వామి గుడి, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి గుడి, కాణిపాకలోని వినాయక స్వామి గుడి 2 ఏళ్ల పాటు ఈ సంస్థ సేవలు అందిస్తుందంట. ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో జారీ చేసిన టెండర్లకు 2 సంస్థలు బిడ్లేసినాయి. సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత పద్మావతి హాస్పిటాలిటీ సంస్థను ఎంపిక చేశారు. 7 గుళ్లలో సేవలు అందించేది 76,66,897 రూపాయలు చెప్పున డబ్బులు ఇస్తారట. అట్లాగే మానవ వనరుల సరఫరా కింద ఇంకో 4.95 చొప్పున సర్వీస్ ఛార్జీలుగా సంస్థ బిడ్లో కోట్ చేసినట్టు ఆ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేశారు. అంటే ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి దుర్గగుడి దగ్గర పనిచేయడానికి ఈ ప్లంబింగ్ అంటే లోకల్ వాళ్ళకి ఇస్తే ఉపాధి, లేకపోతే వాడెవడో వచ్చి గొట్టంగాడు మధ్యలో వాడు చేయడం కరెక్టా? అలాగే ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కావచ్చు, అగ్నిమాపక పరికరాల నిర్వహణ కావచ్చు, దుస్తులు శుభ్రం చేయడం, లోకల్ వాళ్ళకు ఉపాధి అవకాశాలు కాకుండా వాడెవడో వచ్చి వాడు పెట్టుకుంటాడా? వాడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటాడా? ఇది ఎక్కడ ధోరణి? ఇదంతా నిశ్శబ్దంగా ఆలయాలను కూడా వ్యక్తుల చేతుల్లోకి అప్పజెప్పేసినట్టుంది.